కులగణన సర్వే చరిత్రాత్మకంగా నిలిచిందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కేంద్రం కూడా కులగణన చేసేలా తెలంగాణ ఒత్తిడి తేగలిగిందన్నారు. పార్లమెంట్లో మద్దతు కూడగట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడ కులగణన జరగాలన్నా తెలంగాణ మోడల్గా నిలిచిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారన్నారు. సర్వే విధానం, రిజర్వేషన్ బిల్లును అన్ని పక్షాలకు వివరిస్తామన్నారు. బీసీ బిల్లును ఇప్పటికే రాష్ట్రపతికి పంపించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బీసీ బిల్లు గురించి రాహుల్ గాంధీ, ఖర్గేకు వివరిస్తామని, పార్లమెంట్లో బీసీ బిల్లుపై చర్చ జరిగేలా వారిని కోరతామన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదం కోసం అన్ని పార్టీలు మద్దతివ్వాలని, అన్ని పార్టీలు బీసీ బిల్లుకు సహకరిస్తాయనే నమ్మకం తమకు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సిపెక్ సర్వే ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వేగా ఈరోజు దేశంలో నిలబడిపోతా ఉంది. క్యాస్ట్ సర్వే సిపెక్ సర్వే కంటే ముందు, సిపెక్ సర్వే తర్వాత అనేటువంటి అంశం ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. చివరికి నరేంద్ర మోడీ గారు కూడా, భారత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని భవిష్యత్తులో మేము కూడా సెన్సెస్లో భాగంగా కాస్ట్ సర్వేని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేంత స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తూ ఉన్నాను. మేము పంపించినటువంటి బిల్లుకు సంబంధించి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీన్ని అక్కడ పాస్ చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని నిర్ణయం చేయడం జరిగింది. పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి క్యాప్ని మేము తొలగించకపోతే అది తీసుకొచ్చిన తర్వాత కూడా అది అడ్డంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చాం. అంటే మేము మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎక్కడెక్కడ మార్గాలు అవసరం సుగమం చేయాలో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం.